శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికి. ఎలా ఉన్నారండి అందరూ? మదర్స్ డే ఏంటి ఇంత లేట్గా పెట్టాను మదర్స్ డే వీడియో అని అనుకుంటున్నారా? నేను అసలు మదర్స్ డే రోజు అసలు నేను వీడియో చేయలేదండి. ఎందుకంటే నాకు మదర్స్ డే అనేది ఒక పెద్ద అకేషన్ అయితే నేను చెప్పను. నాకు ప్రతిరోజు మదర్స్ డేనే. దీని గురించి చాలా మంది నాకు ఫోన్ చేసి అడిగారు, ఏంటక్క మీరు మదర్స్ డేకి చాలా మీ ఛానల్ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసాం, మీరేం చేయలేదు, మీరేం ఒక వీడియో కూడా చేయలేదు అంటే. నన్ను ఫాలోవర్స్ ఇద్దరు ముగ్గురు బాగా అంటే రెగ్యులర్గా చూస్తారు ఈ వీడియోస్, వాళ్ళు మాత్రం ఫోన్ చేసి అడిగారు. చాలా సార్లు అడిగారు, ఒకసారి అడుగుంటే వదిలేసేదాన్నేమో, చాలా సార్లు అడిగారు. కాబట్టి ఈ వీడియో నేను ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి చేస్తున్నాను అనమాట. ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ వాణి. మదర్స్ డే. మదర్స్ డే అంటే ఒక కేక్ కొని తెచ్చేసి, అమ్మ నీకు మదర్స్ డే ఈరోజు కాబట్టి కేక్ కోసి కేక్ కట్ చేసేసి కొంచెం అమ్మకి నోట్లో పెట్టేసి, ఇంకా ఆ రోజు అంతా అమ్మకి బిర్యానీ కావాలా, ఇంకొకటి కావాలా కొనేసేసి కామ్గా సాయంకాలం అయ్యేసరికి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మదర్స్ డేకి రావడం. ఇదేనండి అందరికీ తెలిసింది. ఇది అయితే కాదండి. మదర్స్ డే అంటే అమ్మ మనకి ఒక రోజు ఇచ్చిందా అండి. మనకి అమ్మ మన కోసం ఒక్క రోజైనా తను ఇచ్చింది. ఇదిగోండి నేను మదర్స్ డే గురించి అమ్మ గురించి నేను చాలా రాసుకున్నాను. నేను ఏమి రాశాను అమ్మ గురించి అనేది చెప్పేది చాలా సంవత్సరాల క్రితం రాశానండి. ఎందుకంటే నేను ముందు మదర్స్ డే గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మా అమ్మ గురించి మాట్లాడాలి. మా అమ్మ గురించి ఎంత మాట్లాడినా చాలా తక్కువ అవుతుంది. ఎందుకు తక్కువ అవుతుంది అని చెప్తానంటే, మా నాన్నగారు 94లో చనిపోయారు. 94లో చనిపోయిన తర్వాత మా అమ్మ మమ్మల్ని ఎంత కష్టపడి పెంచిందో మాకే తెలుసు. మా మావయ్యలు కానీ మా చుట్టాలు కానీ మమ్మల్ని ఎవరు ఒక్క పూట భోజనానికి రండి, ఓన్లీ రోజు మీకు ఇబ్బందిగా ఉంది కదా మా ఇంట్లో భోజనం చేయండి అని మమ్మల్ని ఎవరు అనలేదన్నమాట. మా అమ్మ స్కూల్లో పనిచేసేది, ఆయాగా స్కూల్లో పనిచేసేది. అంటే ఈ విషయాలన్నీ నేనేదో మీ అందరి దగ్గర సింపతి పొందడం కోసం అయితే మేము చెప్పట్లేదు. ఈ రోజు మేము ఈ స్టేజ్లో బతికున్నాం. స్టేజ్లో ఉండడం కాదు, మేము ఈ రోజు బతికున్నాం అంటే దానికి మా అమ్మే కారణం. అయితే మా తమ్ముడు రీసెంట్గా 2 years బ్యాక్ మా తమ్ముడు చనిపోయాడండి. అది మరి అతను ఎందుకు యాక్సిడెంట్లో చనిపోయాడు, మరి ఎందుకు అలా జరిగిందో మనకు తెలియదు. నేను అనుకోవటం ఏంటంటే ఆయనకి రోజులు అయిపోయినాయి, మనం ఏం చేయలేం దానికి. మనం ఏదైనా బాధ ఉన్నా ప్రాబ్లం ఉన్నా తెగించి నిలబడాలి, కానీ మనం దేన్ని కూడా సీరియస్గా ఆవేశంగా మనం తీసేసుకోకూడదు. ఓకే. అయితే ఇప్పుడు మా అమ్మ గురించి నేను ఎందుకు మాట్లాడాలంటే, మా అమ్మ చాలా పనులు చేసిందండి, చాలా కష్టపడింది మా కోసం, నా కోసం, మా చెల్లి కోసం, మా తమ్ముడు కోసం బాగా కష్టపడింది. ఎక్కువ నా కోసం కంటే కూడా మా తమ్ముడు కోసం మా చెల్లి కోసం బాగా కష్టపడింది. ఎందుకంటే మా అమ్మ ఒకటే మాట అనేది, నీకు ధైర్యం ఎక్కువ, నువ్వు బతుకుతావే, వాళ్ళిద్దరూ ఎలా వెళ్ళిపోతారని. అయితే మా మా అమ్మ హాస్టల్లో వర్క్ చేసేది. హాస్టల్లో ఉండి తన పని చేసుకుని డబ్బులు పంపిస్తే అప్పుడు ఎంతంటే 600 రూపాయలు నెలకి. నేను ఇంటి దగ్గర ఉండి ట్యూషన్స్ చెప్పి మా తమ్ముడిని మా చెల్లిని నేను పెంచాను అనమాట. అయితే కొన్ని రోజులు మా చెల్లి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది, ఎక్కువ మా తమ్ముడు నా దగ్గరే ఉండేవాడు. పెళ్ళైన తర్వాత కూడా చాలా రోజుల వరకు కూడా మా తమ్ముడు పెళ్లికి ముందు వరకు నాతోనే ఉన్నాడు అనమాట. అయితే నా మీద కొన్ని రకాల కోపాలు ఉన్నాయి, ఉండొచ్చు, సహజంగా ఉంటాయి. ఎందుకంటే మంచి చేసే వాళ్ళ మీద ఎప్పుడు కోపమే ఉంటుందండి, చెడు చేసే వాళ్ళ మీదే ప్రేమ ఉంటుంది అనమాట. అమ్మ అంటే అంత కష్టపడి పెంచింది మా అమ్మ మమ్మల్ని. తను పెట్టుకొని బంగారం లేదు, తను చూడని ఆస్తి లేదు, తనకు లేని పొలం లేదు, తనకు లేని ఇల్లు లేదు. అంటే అన్ని ఎకరాలు ఉన్నాయా అంటే ఉండకపోవచ్చు, బట్ తనకున్న దాంట్లో తనకున్నది చాలా. తను నిజంగా ఈ రోజునాడు అదంతా ఉండుంటే తను కోటేశ్వరరాలేనమాట. అలాంటి అమ్మ కోసం మేము ఏం చేసామంటే, అంటే మీరేం చేశారో నాకు ప్రజల గురించి నాకు అవసరం లేదు, నేనేం చేశాను అనేది నేను చెప్తాను. నేనేమి చేయలేదండి ఆవిడ కోసం. ఆమెకి ఇంచుమించుగా ఒక కరోనా టైం అండి, అది 20 అనుకుంటా, 2020 మేబీ, 2020లో ఆమెకి స్పైనల్ కార్డ్ ఆపరేషన్ జరిగింది. దీనికంటే ముందు ఇంకొక ఇన్సిడెంట్ చెప్పాలండి. నేను చెయ్యొచ్చో చేయకూడదో నాకు తెలియని టైంలో కొన్ని తప్పులు చేశాను. అంటే అలాగని ఎవరితోనో వెళ్ళిపోవడం అలాంటి పనులు కాదండి, కొన్ని రకాల తప్పులు చేశాను. అలాగే చేయొచ్చు, ఇది తప్పు అని తెలిసిన తప్పు కూడా ఒక తప్పు. ఈ రోజుకి దాన్ని నేను సరిదిద్దుకోలేకపోయానండి, ఆ తప్పు చేశాను. చేసిన ప్రతి తప్పుని చేసేసిన తర్వాత చెప్పాను మా అమ్మకి. ఈవెన్ దో నేను చేసిన ఇప్పటికీ దిద్దుకోలేని తప్పు కూడా మా అమ్మకి చెప్పాను.
చెప్పినప్పుడు మా అమ్మ కోపంతో కొట్టుండొచ్చు, అది వేరే విషయం. కానీ నన్ను పోన్లే జరిగింది కదా! వదిలేయి. ఇంకా ఆ టాపిక్ వదిలేయి. ఇంకా ఆ విషయం వదిలేయి. నువ్వెలా బతకాలనుకుంటున్నావో అలా బతుకు అని చెప్పి మా అమ్మ నాకు చాలా సపోర్ట్ చేసిందండి. ఆ సపోర్ట్ నాకిప్పటికి ఆహ్, ఆహ్, ఈ ఈ చిన్న చిన్న విషయాలు మా అమ్మ ఎప్పుడు పట్టించుకోలేదు. ఇప్పటికి కూడా నన్ను చాలా బాగా చూసుకుంటది. అయితే ఒకప్పుడు నన్ను బాగా చూడకపోవచ్చు. ఎందుకంటే ఆమెకి చిన్న కొడుకు, చిన్న కూతురంటే ఒకప్పుడు చాలా ఇష్టంగా ఉండేది. నేను అప్పటికి చెప్పేదాన్ని, "అమ్మ వాళ్ళు ఇలాగా అలాగా" అన్నా కూడా నా మాట ఎప్పుడు వినేది కాదు. అయితే చిన్న కూతురు, కొడుకంటే ఆవిడకి చాలా ఇష్టంగా ఉండేది. ఎప్పుడైతే మా తమ్ముడు చనిపోయాడో, చనిపోయిన రోజు పెద్ద రోజు చేస్తారు కదండీ! ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా చెల్లి మా అమ్మతో కానీ, నాతో కానీ మాట్లాడలేదు. ఆఫ్‌కోర్స్ నేనసలు ఇంకా లైఫ్‌లో నేను మాట్లాడదలుచుకోలేదండి తనతోటి. నేను వీడియో ముఖంగా చెప్తున్నాను. ఇంకెప్పుడు తనతో నేను మాట్లాడననమాట. దానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ టాపిక్ అంతా ఎందుకు చెప్పానంటే, అమ్మ కోసం ఒక రోజు అని చెప్తారు కదా! దానికోసం నేను చెప్తున్నాను. 20లో ఆమెకి స్పైనల్ కార్డ్ ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగినప్పుడు హాస్పిటల్‌లో తను ఉండాల్సొచ్చింది. తనని మరి పెట్టాలి కదండీ! పెట్టాల్సొచ్చింది. అప్పుడు నేను ఇన్ని తప్పులు నేనేం చేసినా మా అమ్మ నన్ను క్షమించింది కాబట్టి, నేనేం చేసినా ఇది చేశాను కాబట్టి అని కాదు. ఆవిడ కోసం నేనేదైనా చేయాలి. ఎందుకంటే ఆవిడ పొలం పోగొట్టుకుంది. మా తమ్ముడు ఈ పొలం అయితే మా కోసం అమ్మలేదండి. మా తమ్ముడు కోసం పొలం పోగొట్టుకుంది. మా నాన్నగారున్నప్పుడు మా అమ్మకి పెట్టిన బంగారం అంతా పోగొట్టేశారు. ఆవిడకి మీకు తెలిసే ఉంటది రాజమండ్రి తాడితోట చందన బ్రదర్స్ ఉంది చూసారా? దానికి పక్క సందులో మాకు దగ్గర దగ్గర ఒక 500 యార్డ్స్ స్క్వేర్ యార్డ్స్ బిల్డింగ్ ఉండేది. అది మా తాతగారు, మా నాన్నగారు గొడవలాడుకొని ఈవిడది అమ్మేశారు మొత్తం ఇల్లు అప్పట్లో. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది మా అమ్మ. ఆఖరికి మా నాన్నగారిని కూడా పోగొట్టుకుంది. ఇన్ని రకాల దెబ్బలు, గాయాలు తిని ఆవిడ ఒక రకమైన మనిషిలా తయారైపోయింది. ఇప్పుడు ఆవిడ ఆ కోపం ఆవిడకి ఇప్పటికి చాలా కోపం ఆవిడకి. చాలా ఒక రకమైన ఇదిగా ఉంటది. ఎందుకొచ్చింది? ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఆవిడ మైండ్‌లో ఉండిపోయినియి కాబట్టి, ఇవన్నీ ఫేస్ చేసింది కాబట్టి, నేనైనా అంతే. నేనైనా ఏదైనా ఫేస్ చేసుంటే నేను అలాగే చెప్పేదాన్ని. నేను అలాగే ఉండేదాన్ని. అయితే ఇవన్నీ ఫేస్ చేసింది కాబట్టి, ఆవిడ మెంటల్‌గా అలాగా తయారయింది. అంతే తప్పితే స్వతహాగా ఆవిడైతే చెడ్డ మనిషైతే కాదు. అందరూ అనుకుంటారు చిన్నకి కోపం ఎక్కువ, చిన్నకి ఇదెక్కువ. చిన్నకి కోపం ఎక్కువే. ఎంతవరకు ఎక్కువంటే, తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మళ్ళీ లైఫ్‌లో ఎక్కడొచ్చి పడిపోతాయోనని చెప్పి తన రిజర్వ్‌లో తనుంటదనమాట. ఒకటి. రెండోదేంటంటే ఆవిడకి స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అయినప్పుడు 6 మంత్స్ బెడ్ రిడెన్ అండి ఆవిడ. ఆహ్, అసలు ఎవ్వరు నేను చాలా తిట్టాను. ఆ టైంలో నేను తిట్టాను. మా చెల్లి తిట్టింది. మా తమ్ముడైతే ఇంటికే రావద్దని చెప్పాడనమాట. తీసుకెళ్ళొద్దు. ఎందుకంటే తీసుకెళ్తే చెయ్యాలి కదా! చెయ్యాలంటే ఇంకా ఆవిడ దగ్గర డబ్బు లేదు. ఎవరైనా చెయ్యాలంటే డబ్బు లేదు. ఇప్పుడు మా చెల్లి తీసుకెళ్ళి చూసినా కూడా డబ్బులివ్వాలి ఈవిడ. పాపం ఈవిడ ఎవరికీ ఏమి ఇవ్వలేదు. అలాంటప్పుడు నేను అంటే 6 నెలలు నేను చూసానని చెప్పనండి. సగం మా చెల్లి చూసింది. సగం సగం నేను చూసాను. బట్ నేనైతే చాలా కేర్‌ఫుల్‌గా చూసుకున్నాను ఆ టైంలో. ఆమె బెడ్ రిడెన్ టైంలో చాలా కేర్‌ఫుల్‌గా చూసుకున్నాను. ఆ టైంలో ఆవిడ చిన్న చిన్న తప్పులు చేసుండొచ్చు. చిన్న చిన్న తప్పులంటే ఏం కాదు. గబగబా నడిచేయటం, ఏదన్నా తినొద్దంటే అయి తినేయటం వల్ల నేను ఆవిడని చాలా తిట్టేదాన్ని. "నువ్విలా చేస్తే నేను బయటికెళ్ళి పని చేసుకొని రావాలి. నువ్వెందుకిలా చేస్తున్నావు? నీ వల్ల నాకు అన్ని ప్రాబ్లమ్స్" అని నేను తిట్టాను. అది తిట్టానని చెప్పి ఆవిడ కోప్పడలేదు. నేనైతే తిట్టిన ప్రతిసారి తిట్టేయడం, బయటికెళ్ళి ఏడ్చేసి బాధపడిపోవటం. ఇదే జరిగేదండి. ఇలాంటి ఇన్ని రకాలుగా నా కోసం మా పిల్లల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి, తన ఆస్తిని త్యాగం చేసి, తను ఇంక మళ్ళీ మేమెప్పుడండి మా తమ్ముడు మా నాన్నగారు చనిపోయినప్పుడు మా తమ్ముడు పాలు తాగేవాడనమాట. మేము చిన్న చిన్న పిల్లలం. నేను 10థ్ చదివానంతే. 10థ్ ఎగ్జామ్స్ అయినియి అంతే నాకు. ఆ టైంలో మా నాన్నగారు చనిపోయినప్పటి నుంచి మమ్మల్ని ఇంతవరకు సాకిందండి. అలాంటి తల్లికి ఒక్క రోజులో అమ్మ నీకు మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే అని చెప్పేస్తే అయిపోద్దండి? అవ్వదు. కాబట్టి మా అమ్మకి నేను చేయగలిగిందేంటంటే ఒక్కటే. నేను వీడియో ముఖంగా చెప్పేదేంటంటే, మా అమ్మకి నేను ఒకే ఒక్కటి చేయగలుగుతానండి. అదేంటంటే, ఆవిడ జీవితంలో బతికున్నంత వరకు ఆవిడని నేను వదిలేయను. ఈవెన్ దో మా ఆయన నన్ను వదిలేస్తే వదిలేయనివ్వండి. మా అమ్మ గురించి నాకేం అభ్యంతరం లేదు. మా ఆయన కూడా నేను వదిలేయడానికి రెడీగా ఉన్నాననమాట. అయితే మా అమ్మ నాకు కావాలి అంతవరకే. ఆవిడ జీవితంలో ఏ సుఖం, ఏ కష్టం, ఏ ఏ సుఖం అనేది ఆవిడ అనుభవించలేదు. నాకు ఊహ తెలిసాక. అంతకుముందు ఆవిడ రిచ్. చాలా రిచ్. పెట్టుకొని బంగారం లేదు, చూడని ఊరు లేదు, తినని తిండి అసలు చాలా రకాలుగా ఆవిడ బ్రతికింది. బట్ మా నాన్నగారికి కొంచెం కోపం ఎక్కువున్నప్పుడు అప్పుడప్పుడు దెబ్బలు కూడా తినిందనుకోండి. సహజం ఇది. భార్యాభర్తల మధ్యన కొట్లాడుకోవటం ఇవి సహజం. కానీ మా నాన్నగారికి మా అమ్మకి మా నాన్నగారన్న ఇద్దరికిద్దరు చాలా ఇష్టం. నేను చూసేదాన్ని నా కళ్ళతో.
అందరికంటే కూడా నేనంటే మా నాన్నగారికి చాలా ఇష్టం అనమాట. అయితే ఇన్ని కష్టాలు ఓర్చుకుని ఇన్ని చేసింది. ఆఖరికి 2 ఇయర్స్ ఈ ఆపరేషన్ అయిన తర్వాత ఆవిడ కొంచెం లేచి ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటుంది అని హమ్మయ్య! పర్వాలేదు ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది. ఇప్పుడు మిషన్ కుట్టుకుంటదండి ఆవిడ. స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అయినా కూడా నేను అంత బాగా లెగదీసి కూర్చోపెట్టాను. మిషన్ కుట్టుకుంటది. ఈ టైంలో మా బ్రదర్ చనిపోయాడనమాట. ఆడికి మ్యారేజ్ అయింది. ఒక పాప ఉంది. 30 ఇయర్స్ 34 ఆ ఏజ్ అనమాట. 34 కూడా కాదు 38 అనుకుంటా మేబీ. 38 ఆయన ఎప్పుడు పుట్టాడు? 85లో పుట్టాడండి మా బ్రదరు. ఈ ఏజ్ లో కొడుకు చనిపోయాడు. చెట్టంత కొడుకు చనిపోతే తల్లికి పరిస్థితి ఎలా ఉంటది చెప్పండి? తల్లికి ఎలా ఉంటది? చాలా బాధలు ఉంటది. బాధలో ఒక మాట అనొచ్చు, ఒకటి చెయ్యొచ్చు. దాన్నే అలుసుగా తీసుకొని, దాన్నే ఇదిగా తీసుకొని మా చెల్లి మా అమ్మని చాలా మాటలు తిట్టిందండి. మా అమ్మ ఇప్పటికి ఎప్పుడు చెప్పదా మాట. చెప్పకపోతే మానేయనివ్వండి. నేనైతే ధైర్యంగా చెప్తాను. ఎందుకంటే అది చాలా పొరపాటు. ఈ రోజు మా చెల్లి బంగారం సంపాదించుకుని ఉండొచ్చు, కొడుకుని దుబాయ్ పంపించి ఉండొచ్చు, లేదంటే రకరకాల అండ్ ఒకప్పుడు మేమందరం అన్ని రకాలు పెడితేనే ఈ రోజు ఆ అమ్మాయి అలా నిలబడింది. కానీ ఈ రోజు వరకు ఒక్క ఫోను చచ్చావా బతిక నేను ప్రతి ఎవ్రీ బర్త్డే తన May 2 బర్త్డే అండి. బర్త్డే రోజు ఖచ్చితంగా నేను హ్యాపీ బర్త్డే అని విషెస్ చెప్తాను. 2 ఇయర్స్ నుంచి చెప్తున్నా కూడా తను నాకు రిప్లై ఇవ్వలేదు. బట్ నేను వదిలేను. నేను చెప్పటం వరకే. అలాగని ఫోన్ చేసి మాట్లాడుతుందా, ఇంటికి వచ్చి చెప్తుందా, అవన్నీ నాకు అనవసరం. నేను ఇంకా మనిషిని ఒక పక్కకు పెట్టాను. ఇంకా పక్కనే ఉంటదన్నమాట. ఇంకా నా నుంచి సింగిల్ ఎన్పి కూడా తనకి వెళ్తూ తనకి ప్రతి సంవత్సరం దసరాలకి చీరలు కొని, ఎక్కడైనా బయటికి తీసుకెళ్తే అన్ని కొని, ఇంట్లో సామాన్లు నాకు అవసరం లేదు అని చెప్తేనే తీసుకుంటదని చెప్పి ఇంట్లో సామాన్లు ఇచ్చి, ఏదైనా 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే గబగబా పట్టుకెళ్ళి ఖర్చు పెట్టి, తనకేదో కష్టం వచ్చేస్తుందంటే నేనేదో కింద మీద పడిపోయి ఇది చేశాను చూడండి. ఇదంతా నా బుద్ధి తక్కువ అనమాట. కాబట్టి ఇంత చేసినా కూడా ఆమె ఒక్కరోజు కూడా అమ్మాయి ఎలా ఉన్నా అని ఫోన్ చేయలేదు. మనం ఎప్పుడు ఎవరి పెళ్లికో ఎవరి ఇంటికో వెళ్తూ ఆన్ ది వే మా అమ్మని కలిసింది అనమాట. ఓకే, కలిస్తే కలనివ్వండి. అప్పుడు కూడా నా గురించి అడగలేదంట. నేను అడగదలుచుకోలేదు. ఇదంతా మదర్స్ డే గురించి చెప్పి సిస్టర్ గురించి చెప్తున్నాను అనుకుంటారా? ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఆస్తి ఉంటే ఇలాగే ఉంటారు. మన దగ్గర ఆస్తి లేదు కాబట్టి ఈ రోజు ఎవరో పలకరించట్లేదు. మా అమ్మ పరిస్థితి కూడా అంతేనండి. ఆస్తి లేదు కాబట్టి తన దగ్గర 10 రూపాయలు దాచుకోలేదు కాబట్టి ఈ రోజు ఆమెను ఎవరు పలకరించరు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా పలకరించామనుకోండి, ఆవిడకో పండో పలవో పట్టుకెళ్ళి పెట్టాలి. రేపు పొద్దున్న చనిపోతే దినకార్యాలు చెయ్యాలి. ఎవరు చేస్తారు? ఆ డబ్బులు ఎవరు ఖర్చు పెడతారు? అందుకని ఎవ్వరు మాట్లాడట్లేదు. బట్ నేనేం చెప్తానంటే ఖచ్చితంగా తల్లికంటూ ఒక రోజు కేటాయించాలి. ఈ రోజే అమ్మకు మదర్స్ డే చేయాలని కాదు, ప్రతిరోజు అమ్మది మదర్స్ డేనండి. ఎందుకంటే అమ్మ మన కోసం ఎన్నో చేసింది. ఎవరి కోసం ఎవరమ్మ ఎన్ని చేసిందో నాకు తెలియదు. మా అమ్మ మాత్రం మా కోసం, మా ముగ్గురు కోసం చాలా చేసింది. అందులో ఒకళ్ళు లేరు, ఉన్నది ఇద్దరం. ఈ ఇద్దరం కూడా సపరేట్ అయిపోయి ఇప్పుడు ఉన్నది నేను ఒక్కదాన్నే. ఇప్పుడు కూడా నేను మా అమ్మని ఏమంటానంటే, అమ్మ నీ చెల్లి దగ్గరికి వెళ్ళాలని ఉంటే వెళ్ళు, అక్కడే ఉండు, అక్కడ ఏది ఇబ్బంది వచ్చినా నా దగ్గరికి రా, అంతేకాని మీ ఇద్దరిని నేను విడదీను. ఇప్పుడు నా నుంచి వాళ్ళు విడిపోయారు. ఇంకా నాకు వాళ్ళకి సంబంధం లేదు, విడిపోయారు, మొత్తం విడిపోయారు. డబ్బే కావాలి అనుకున్న వాళ్ళు కాబట్టే విడిపోయారు. నాకు డబ్బు కావాలి, నాకు డబ్బు అవసరం ఉంది. బట్ దాంతో పాటు రిలేషన్స్ కూడా కొన్ని ఉంటాయి, అంటే కొన్ని ఎథిక్స్ ఉంటాయి. దాన్ని మితిమీరిపోకూడదు. ఇప్పుడు మితిమీరిపోయింది. ఆ అమ్మాయి స్టేజ్ దాటేసింది కాబట్టి వద్దు, నాకు అవసరం లేదు ఆ అమ్మాయి. అయితే ఇంకొక విషయం ఏం చెప్తానంటే, మా అమ్మని నేను లైఫ్ లాంగ్ చాలా బాగా చూసుకోవాలని ఉంది. బట్ నా దగ్గర ఉంటే కనుక కాలు కింద పెట్టకుండా చూసుకోవాలని ఉందండి. బట్ ఆవిడ ఒక రాముల వారి గుడి చేస్తుంది, మొన్న ఒక వీడియోలో పెట్టాను కదా, ఆ గుడి వదిలైతే ఆవిడ రాదు, ఎవరింటికి రాదు. ఇలాంటి ఎదురు దెబ్బలు తిన్నది కాబట్టి ఇలాంటి మాటలు సహనం లేకుండా, ఇష్టం వచ్చిన మాటలన్నీ ఆమెను తిట్టారు కాబట్టి ఆమె ఇంకా ఇప్పుడు ఎవరింటికి వెళ్ళదు. ఎవరింటికైనా వెళ్తే తిడతారు అనే ఒక ఫీలింగ్ లో ఉండిపోయింది ఆవిడ. కాబట్టి ఆవిడ ఎవరింటికి వెళ్ళదు. నేనే వెళ్ళి పలకరించి చూసి ఆమెకి ఏం కావాలో అవన్నీ కావాల్సినవి అన్ని కొనిపెట్టి చేసి వస్తాను. ఆవిడ ఎక్కడ ఇబ్బంది పడకూడదని ఫ్రిడ్జ్ కానీ తర్వాత ఏంటంటే వాషింగ్ మిషన్ కానీ ఇవన్నీ కొనిపెట్టి వచ్చానండి. అంటే నా గొప్ప నేను చెప్పుకోవటం కాదు, తల్లి కోసం ఏం చేసాం అనేది మనం నేర్చుకోవాలి. తల్లి దగ్గర నుంచి ఎంత తీసుకున్నామో మనం తల్లి కోసం ఏం చేసాం అనేది చూడాలి. అంతేకాని ఒక రోజు కేక్ కట్ చేసేసి ఆ రోజు బిర్యానీ తెచ్చి పెట్టేసి ఊరంతా తిప్పేసి ఇంట్లో నువ్వు పడుకోమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతే అది కరెక్ట్ కాదు కదండి. తన రక్తాన్ని ఇచ్చింది, తన మాంసాన్ని ఇచ్చింది మనకి. మనం ఎన్నో తప్పులు చేస్తే తప్పులన్నీ ఓర్చుకుంది. తను తిన్న ఆహారంలో సగం ఆహారం ఇచ్చింది, మనల్ని 9 నెలలు మోసింది. ఇన్ని రకాలు చేసిన తల్లికి మనం ఏమి ఇస్తామండి? ఏమీ ఇవ్వలేకపోతాం. కాబట్టి నాకు ఒక్కటే కోరికండి, మా అమ్మకి చెయ్యాలనుకున్నది నేను ఒక్కటే, మా అమ్మ కాశీ తీసుకెళ్ళమని అడుగుతుంది. అది మాత్రం నేను ఖచ్చితంగా తనని నేను ఫ్లైట్ లో తీసుకెళ్లాలని నా కోరిక.
ఈ కోరిక తీరాలని నేను అనుకుంటున్నాను. కొంచెం కొంచెం సేవింగ్స్ లో పెట్టానండి. బట్ ఫ్లైట్ కి ఎంత అవుతుంది ఏంటి అనేది మరి మనకు తెలియదు కదా. మినిమం 1,00,000 నా బడ్జెట్ వేసుకున్నాను. అంటే 1,00,000 అయిపోతుంది అంటే అవ్వకపోవచ్చు. ఆవిడని చాలా జాగ్రత్తగా తీసుకెళ్లి చాలా జాగ్రత్తగా తీసుకుని రావాలి. ఎందుకంటే ఎక్కువ దూరం ప్రయాణాలు చేయలేదు ఆవిడ. బ్యాక్ బోన్ ఆపరేషన్ అయింది, స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అయింది కాబట్టి ఎక్కువసేపు కూర్చోలేదు, ఎక్కువసేపు ప్రయాణం చేయలేదు. ఇప్పుడు ట్రైన్ అనుకోండి 3 అవర్స్, 24 అవర్స్, 28 అవర్స్, 2 days మేబీ కూర్చోవాలి ట్రైన్ లో. అదే ఫ్లైట్ అనుకోండి గంటలో వెళ్ళొచ్చేస్తాం కదా. అందుకని ఆవిడకి అన్ని ఊర్లు చూపించాలని ఉంది నాకు. నేను ప్రతిరోజు ఇప్పుడు మా అమ్మకి నేను ఏం చేస్తానంటే ప్రతిరోజు పొద్దున్న 8-8:30 మధ్యలో ఆమెకు ఫోన్ చేస్తాను. అంటే ఈ లోపు ఆవిడ పనులన్నీ చేసేసుకుంటది అనమాట. గుడికి వెళ్ళటం, రావటం, పూజ చేసుకోవటం, టీ తాగటం ఇవన్నీ చేసేసుకుంటది. ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్లే ముందు ఆమెకి ఫోన్ చేస్తాను. ఈవినింగ్ కూడా 8:30 మధ్యలో ఆమెకు ఫోన్ చేస్తాను. ఎందుకు చేస్తానంటే లేచిందో లేదో, తినిందో లేదో, మరి పొద్దున్నంతా నేను ఆఫీస్ లో ఉంటాను, మేబీ కుదరొచ్చు, కుదరకపోవచ్చు. కాబట్టి ఆ టైంలో నేను ఖచ్చితంగా ప్రతిరోజు ఒక్క రోజు కూడా నేను ఇన్ కేస్ ఎప్పుడైనా మానేస్తే ఆమె చేసేస్తుంది నాకు ఫోను. నేను ఏదైనా పనిలో ఉండి చేయలేదు, ఒక గంటలో చేద్దాం అనేటప్పటికైతే. కాబట్టి ఎవరో తల్లికి ఒక్క రోజు కేటాయించకండి అమ్మా. ఆమెకి ఏ అవసరాలు ఉన్నాయో చూడండి, ఆమెకి ఏం కావాలో అడగండి. రోజుకి ఒక్క 10 నిమిషాలు ఆవిడ కోసం 24 గంటలు మీకోసం మీరు బతుకుతున్నారే, తల్లి కోసం ఒక్క 10 నిమిషాలు మీరు బతకలేరండి? ఒక్క 10 నిమిషాలు ఏం అక్కర్లే, మీరు ఎంత దూరంలో ఉన్నా సరే, అమ్మ ఎలా ఉన్నావు, తిన్నావా, టీ తాగావా, భోంచేసావా, నీకేమన్నా కావాలా అని అడగండి. నెలకు ఒక్కసారి వెళ్ళండి. వెళ్ళి ఎలా ఉందో ఏంటి, ఆవిడ పరిస్థితి ఎలా ఉందా, మనకి బిడ్డలకి తల్లి ఏం చెప్తుందంటే అమ్మ బాగానే ఉన్నాను, చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్తుంది. బట్ ఆవిడ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. మనకు చెప్పరు, ఎందుకంటే మనం బాధపడతామని. అదే నెలకొకసారి వెళ్ళారనుకోండి, ఆవిడ ఏ పరిస్థితుల్లో ఉంది, ఏం తింటుంది, ఇంట్లో ఏమున్నాయి, ఏం లేవు, ఈ విషయాలన్నీ మీకు తెలిస్తాయి. తెలిసినప్పుడు అవి ఫుల్ఫిల్ చేసి మీరు రావడానికి నెలంతా వెళ్ళక్కర్లేదు. రోజు వెళ్ళి ఆవిడ ముందు కూర్చొని వాళ్ళ ముందు అమ్మ భజన చేయక్కర్లేదు. రోజుకి ఒక 10 నిమిషాలు వాళ్ళ కోసం కేటాయించి ఫోన్ లో 10 నిమిషాలు, ఒకరు పొద్దున్న ఒక 2 నిమిషాలు మాట్లాడండి, సాయంకాలం ఒక 2 నిమిషాలు మాట్లాడండి. నెలకొకసారి వెళ్ళండి, ఒక ఆదివారం వెళ్ళండి, లేకపోతే ఒక సెలవు వచ్చినప్పుడు వెళ్ళండి, లేదో పండగకో పబ్బానికో వెళ్ళండి. వెళ్ళి ఆమెకి ఏం కావాలో ఏంటో చూడండి. ఇవి చేసిన రోజున మనం నిజంగా తల్లికి సార్థకత చేసుకున్నట్టే అండి. ఇవన్నీ చెప్పటం ఇష్టం లేక నాకు నేను మదర్స్ డే రోజు వీడియో చేయలేదు. కాబట్టి ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో మీకు ఏమన్నా నేను ఎవరి గురించి అయినా పొరపాటుగా మాట్లాడుంటే ముందుగా క్షమించమని అడుగుతా ఉన్నాను. అయితే మా సిస్టర్ గురించి మాట్లాడాను కదండి, అది నేను పొరపాటుగా మాట్లాడాను, నిజమే మాట్లాడాను. దీనికోసం తను ఒకవేళ వీడియో చూసి ఒకవేళ నాకు ఫోన్ చేసి నన్ను గొడవ పెట్టుకున్నా నేను రెడీ అనమాట. నేనేం భయపడేది ఏమీ లేదు, తగ్గేది కూడా ఏమీ లేదు ఇందులో. కాబట్టి అయితే మీరు అనొచ్చు, హోపనపోన నేర్చుకున్నావు కదక్క ఇవన్నీ అవసరమా అంటే, హోపనపోన నేర్చుకున్నాను కాబట్టి ఇంకా నేను సైలెంట్ గా ఉన్నానండి. లేకపోతే ఇంతకు ముందు నేను చాలా వైలెంట్, చాలా గొడవ, చిన్న విషయం నాకు తెలిస్తే అది వెంటనే అడిగి గొడవ పెట్టే వరకు ఊరుకునేదాన్ని కాదు. ఇప్పుడు ఇవన్నీ నేర్చుకున్నాను కాబట్టి సైలెంట్ గా దేవుడు చూసుకుంటాడులే అని వదిలేశాను అనమాట. ఇదేనండి ఈ రోజు మన వీడియో. ఎలా ఉందండి నా వీడియో? కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. వీడియో మాత్రం పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్.